ఇందులో ఒక యారీ మీటర్ ఉంటుంది. యారీ మీటర్ మీ ఇద్దరితో అంటే నీ గురించి తనకి ఎంత తెలుసు, ఈ రత్నం గురించి నీ రత్నానికి ఎంత తెలుసు, అండ్ వాళ్ళిద్దరు కరెక్ట్ గా చెప్తున్నారా తెలియదు నాకు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అది నువ్వు ఒకసారి జడ్జ్ చేసి వాళ్ళకు స్కోరింగ్ ఇద్దాం. సో అది ఒక ఫస్ట్ సెగ్మెంట్. సో దాని త్రూ మీ సినిమా గురించి మాట్లాడుకోవచ్చు, మీ రత్నాల గురించి మాట్లాడుకోవచ్చు, నా షో కూడా జరిగినట్టు. దిస్ ఈస్ ద మోస్ట్ పాపులర్ సెగ్మెంట్. ఇట్స్ కాల్డ్ ద యారీ మీటర్. అండ్ ఇప్పుడు మీ యారీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో కెన్ ఐ హ్యావ్ ద యారీ మీటర్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఇది కొత్త యారీ మీటర్, రైట్? సో మీరు చెప్పే ఆన్సర్లు కరెక్ట్ అయితే అంటే నీకు ఈ రత్నం గురించి ఎంత తెలుసు, ఈ రత్నానికి నీ గురించి ఎంత తెలుసు, దాన్ని బట్టు మీ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ కలర్ గా మారుతాయి. ఓకే ఓకే అమ్మ 200 రావాలి మనకి. సో నవీన్ ఒక ఎమోజీ పర్సనా జిఫ్ పర్సనా? జిఫ్. నువ్వనుకుంటావు? ఎమోజీ. ఎమోజీ. నవీన్ అవసరం లేకపోతే పెద్దగా యానిమేట్ చేయడు, అంటే ఎమోట్ చేయడు. సో అది చాలా సింపుల్ గా ఎమోజీ అంటే తీసి పక్క పడేసినట్టు ఉంటుంది కదా, ఫర్ ద రికార్డ్ ఒకటి పడి ఉంటుంది కాబట్టి డజంట్ స్పెండ్ సో మచ్ ఎనర్జీ ఇన్ అవర్ కాన్వర్సేషన్స్ విత్ us. సార్ నీ ఆన్సర్ ఏదో చూపి. డైలాగ్ స్టిక్కర్స్. డైలాగ్ స్టిక్కర్స్ జిఫ్ కి ఇమోజీకి మధ్యలో. సో దీన్ని ఎలా చేద్దాం? దీనికి ఐ థింక్ ఫుల్ వేయచ్చు. 30 ఫర్ దర్శి. దర్శికి ఎక్కువ కోపం వస్తే ఏం చేస్తాడు? దర్శికి బాగా కోపం వస్తే లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు. లాంగ్ డ్రైవ్ వెళ్తాడు. లాంగ్ డ్రైవ్ పోతాడు. డ్రైవింగ్ చేస్తాడు. మ్యూజిక్ పెట్టుకుంటూ లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఫోన్ పక్కన పడేసి ఈ మూడిట్లో ఏదున్నా నాకు వేయాలి మార్క్స్. మ్యూజిక్ పెట్టుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఫోన్ పక్కన పడేసి వైఫ్ తో మాట్లాడకుండా సెట్ కి రాకుండా వ్యానిటీలో కూర్చుంటాడు. బస్ నువ్వు చూపిస్తే నీ యారీ ఏంటో. అమ్మ దర్శి దీని నుంచి ఒక్కటని ఉందా? నువ్వు చెప్పిన ఏ పదంలో లేదు కాబట్టి నువ్వు బ్లాక్ అండ్ వైట్ లోనే మిగిలిపోతావు. అమ్మ నేను టు బి ఫ్రాంక్ దర్శి, నవీన్ ఎంతమందితో రిలేషన్షిప్ లో ఉన్నాడు? అక్కడ ఆ సెట్ లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, అమ్మాయి పేరు ఏంది? ఆ అమ్మాయి కదా. అట్లీస్ట్ ఒక 10-15 మంది ఉంటారు, బట్ ఆన్సర్ మాత్రం నన్ను అని ఉంటుంది నాకు తెలిసి. ఆన్సర్ మాత్రం నన్ను ఉంటుందా? 16,000 అన్న. అంటే ఇంకొకటి ఇంకా పెండింగ్ లో ఉంది, తను ఇంకా మెసేజ్ చెక్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు ఆ వాట్సాప్ ఎస్ అంటే 5 అవుద్ది, నన్ను బ్లాక్ చేస్తే 4.